నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనందరికీ సుపరిచితులే రఘుప్రియ గారు. ఎన్నో విషయాలు అటు దినఫలితాల దగ్గర నుంచి, పండగల దగ్గర నుంచి ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా నిత్యం మనకి చెప్తూనే ఉంటారు. ఏ విషయాలు పాటించాలి, ఎందుకు పాటించాలి, దానివల్ల వచ్చే ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి, ఎలాంటి పెట్టుకోకూడదు, ఏ ఏ సమయాలు మంచివి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉంటారు. మీరందరూ చక్కగా ఫాలో అవుతున్నారు. చాలా మంచి స్పందన వస్తుంది భక్తికి. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తర్పణాల గురించి మాట్లాడబోతున్నాను. పితృపక్షాలు అనేది అసలు ఎందుకు వస్తాయి, రావటానికి గల కారణాలు ఏమిటి, అవి ఏ ఏ సమయాల్లో చేసుకోవాలి, ఈ అమావాస్యకి ఏమిటి ప్రత్యేకత, ఈ విషయాలన్నీ వివరిస్తూనే తర్పణాలు ఎప్పుడు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, దాని ప్రాధాన్యత ఏమిటి, విషయాలన్నీ వివరిస్తారు. దీంతో పాటుగా అసలు అమ్మాయిలు కూడా ఇలాంటి విషయాలు చేయవచ్చా, అందరికీ చాలా ఇది గొప్ప ప్రశ్న అనుకోవచ్చు. అబ్బాయిలు లేని వాళ్ళు ఏం చెయ్యాలి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. శ్రద్ధగా వినండి. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా రఘుప్రియ గారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్తే అండి. ముందు పితృపక్షాల గురించి చెప్పండి. పితృపక్షాలు ఈ సమయంలో రావడానికి గల కారణాలు, వచ్చినప్పుడు మనం చేయాల్సిన పనులు ఏమిటి చెప్పండి. తప్పకుండా. అయితే మనకి ఈ ప్రతి మనిషి 3 రుణాలతో పుడతాడు. దేవరుణము, ఋషి రుణము, పితృరుణము. దేవరుణం ఎలా తీర్చుకుంటాము అంటే దీనికన్నా ముందు అసలు ప్రస్తావన రావాలి కదా. దేవరుణం ఎలా తీర్చుకుంటామంటే మన నిత్యం పూజలు, అనుష్ఠానాలు, ఇవి స్తోత్రాలు, వ్రతాలు, నోములు చేసుకుంటూ దేవరుణాన్ని తీర్చుకుంటాం. తర్వాత ఋషి రుణం ఎలా తీర్చుకోవాలి అంటే కనుక ఋషులు మనకు అందించినటువంటి ఆ సంపదని ఆచరిస్తూ, పాటిస్తూ, గురువులను గౌరవిస్తూ ఈ సంప్రదాయాన్ని మనం పాటించుకుంటూ వారి యొక్క రుణాన్ని తీర్చుకుంటాం. ఇక ఆఖరిగా పితృరుణము. మన పితృదేవతలు, మన తాత ముత్తాతలు 3 తరాల వరకు, ఈ 3 తరాల వరకు ఆ పితృదేవతల్ని రుణం కూడా మనం తీర్చుకోవాలి. దేవరుణం ఒకందుకు అంటే ఆ రుణం ఉండిపోయినా పర్వాలేదు, అంత పెద్ద ఇది ఉండదు. ఋషి రుణము ఉన్నా కానీ మనం సర్దుబాటు చేసుకోవచ్చు. పితృరుణాన్ని కనుక ఉంచుకుంటే కుటుంబంలో చాలా అశాంతి ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఏ పనులు కాకపోవడము, ఇబ్బంది పడడము, పిల్లలు పుట్టిపోతుండడము, తర్వాత అన్ని రకాల సమస్యలు ఈ పితృదోషాల వల్ల మనకు వస్తుంటాయి. మరి వారి రుణం ఎలా తీర్చుకోవాలి అంటే కనుక మనకి దక్షిణాయనంలో భాద్రపద మాసంలో దేవతలకి ఎలాగైతే మాసాలు ఉన్నాయో మంచి కార్యాలు చేయడానికి, ఈ పితృదేవతలకు సంబంధించి మహాలయ పక్షాలు అని మనకి భాద్రపద మాసంలో 15 రోజుల పాటు వస్తుంది. ఈ 15 రోజుల పాటు కేవలము పితృదేవతల కోసం అనమాట. ఈ సమయంలో ఎవరైనా వారి యొక్క పితృదేవతలను, వారి తాలూకా సంబంధీకులను, చనిపోయిన వారికి వారి రుణం తీర్చుకోవడానికి 15 రోజులు అవకాశం మనకుంటుంది. అయితే ఈ 15 రోజుల్లో మనం వారి తరపు నుంచి ఆయా కుటుంబీకులు తర్పణాలు, పిండ ప్రదానము, దానాలు, జపాలు ఇవి చేసుకుంటూ ఉంటారు. అయితే దీనిలో ఇంకోటి ఏంటంటే మొదటి రోజు నుంచి ఈ అమావాస్య వరకు అంటే ఈ 15 రోజుల పాటు ఏదైనా కార్యక్రమాల వల్ల కావచ్చు, అభావం వల్ల కావచ్చు, చేసుకోలేకపోతే ఆఖరి రోజు అనగా అమావాస్య రోజు, చివరి రోజు 15వ రోజు మనం యథావిధిగా చేసుకున్నా కానీ అదే సమానమైన ఫలితం వస్తుంది. అయితే ఈరోజు అమావాస్య రోజు ఏం చేయాలి అంటే కనుక పితృదేవతల్ని తలుచుకొని తర్పణాలు, పిండ ప్రదానాలు, వారి కోసము ఏవైతే చేస్తారో వాళ్ళని తలుచుకొని ఆ కార్యక్రమాలు చేసుకున్నట్టయితే మనకి అదే ఫలితం వస్తుంది. అయితే ఎలా చేయాలనేది సమస్య కదా. దాంతో పాటుగా అసలు అమావాస్య నాడు చేయటం వలన వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా. అయితే ఈ యొక్క అమావాస్యకి పితృపక్ష అమావాస్య అని మనకి పేరుందనమాట, పితృపక్షాల కోసమని. అయితే మరి పితృపక్షాల కోసం ఈరోజు మనం ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు మనకి 3 సందర్భాలు. ఒకటి పితృపక్ష అమావాస్య, అసలు అమావాస్య మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఇదే సమయంలో మనకి సూర్యగ్రహణం కూడా వచ్చింది. సో 3 విశేషమైన రోజు, ఈ 3 కలగలిపిన రోజు ఈ ఆదివారము సెప్టెంబర్ నెలలో 21వ తారీఖు. అయితే ఈ సమయంలో చేయవలసిన
కానీ ఏంటంటే కనుక ఇంటి యజమాని అసలు పితృపక్షాలు ఎలా చేసుకోవాలి అనేది 1 by 1 చెప్తాను. ఏం చేయకూడదు, ఏం చేయాలి. ఈరోజు తెల్లవారుజామునే అనగా ఆదివారం రోజు ఆ ఇంటి యజమాని తెల్లవారుజామునే లేచి మొత్తం కుటుంబీకులందరూ తలస్నానం చేసుకొని వాళ్ళ యొక్క పెద్దల్ని తలుచుకొని ఇంటికి ఎవరినైనా ఆహ్వానించి, అంటే ఒక పండితుడిని ఆహ్వానించి లేదా పురోహితుడిని ఆహ్వానించి యథావిధిగా చేయించుకోవచ్చు. అది కూడా కుదరలేదు అని అనుకున్నప్పుడు ఆ ఇంటి యజమానే తెల్లవారుజామున చేతిలోకి నల్ల నువ్వులు తీసుకొని పితృదేవతల్ని తలుచుకొని ఇటు తరాలు అటు తరాలు తెలుసుంటాయి కదా, ఆ తరాల వాళ్ళని తలుచుకుంటూ ఓం స్వధాయై నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ ఓం పితృభ్యో నమః అనే ఈ 2 మంత్రాలను చదువుకుని, ఈ మంత్రాలు చదువుకునేటప్పుడు వారి తండ్రి గారి పేరు, తాతగారి పేరు, ముత్తాతగారి పేరు 3 తరాల పేర్లు చదువుకుని ఆ నల్ల నువ్వులు చేతిలో వేసుకుని నీరు వదిలేసుకున్నట్టయితే కనుక తర్పణాలు ఇచ్చినంత ఫలితమే వస్తుంది. అయితే దీనికోసమని చాలామంది భయపడుతూ ఉంటారు ప్రేక్షకులు. మనకి ఒక 15 రోజుల నుంచి ఇదే నడుస్తోంది కాబట్టి అమ్మో మనం చేయలేకపోతే మన పితృదేవతలు ఏమైనా శపిస్తారా అన్న భయం కూడా ఉంటుంది. దాని గురించి అని చెప్పి ఎవరెవరి దగ్గరికో వెళ్ళి డబ్బులు ఇబ్బంది పడ్డము, లేని హంగామాకు పోవడము, ఇలాంటి భయాలు ఏమీ పడవక్కర్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా చేసుకున్నా కానీ పితృదేవతలకి చెందుతుంది. అయితే ఈరోజు తెల్లవారుజామున నుంచి మనకి మధ్యాహ్నం సమయం వరకు పితృదేవతలు కాకుల రూపంలో వస్తారు. ఓకే. అలా ఎవరికైనా ఆ ఇంటి ముంగిట కాకులు వచ్చినప్పుడు అదిలించకుండా, అసలు కాకులు కనబడమే కష్టము, ఆ కాకులు వచ్చినప్పుడు కాకులకి ఈ పితృదేవతలకి వీళ్ళ తాత ముత్తాతలకి ఏదైతే పదార్థాలు ఇష్టమో వాటిని అక్కడ నైవేద్యంగా పెట్టాలి, అక్కడ పెట్టేయాలి. తర్వాత మరి ఇంట్లో ఎలా చేసుకోవాలి అంటే కనుక వాళ్ళ తాత తండ్రుల తాలూకా పటాలు శుభ్రంగా తుడిచి బొట్లు పెట్టుకొని పూజా మందిరంలో కాకుండా విడిగా స్థానం దర్భలు వేసి ఆ దర్భల మీద ఈ ఫోటోలు పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత కుందిలో ఒక ఒత్తి వేసి నువ్వుల నూనె దీపం పెట్టాలి. నెయ్యి ఇతరత్ర పదార్థాలు వాడకూడదు. ఏదైతే దేవతా పూజకు వాడతామో దానికి నిషిద్ధము, వ్యతిరేకంగా ఇది వాడాలన్నమాట. ఒక ఒత్తి పెట్టి మళ్ళా దేవతలకి వాడినటువంటి కుందులు కాకుండా మళ్ళీ ఈ కుందుల్ని తర్వాత విసర్జించాలి. ఇది అయిపోగానే విసర్జించేయాలన్నమాట. అంటే పారేయడం అనకూడదు. మర్రి చెట్టు దగ్గర ఏదో చెట్టు దగ్గర విసర్జించేస్తామన్నమాట. ఏకవత్తి పెట్టి నువ్వుల నూనెతో దీపం పెట్టి వారికి ఇష్టమైన నైవేదన పిండి పదార్థాలు వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో అవన్నీ వాళ్ళకి నివేదన చేస్తాము. చేసిన తర్వాత ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఉపవాసం పాటించాలి. ఆ రోజు ఉపవాసం అంటే వీళ్ళకి మధ్యాహ్న అపరాహ్న సమయం అంటాం కదా. రైట్. చాలా అంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అమావాస్యకి, అలాగే పితృపక్షాలకి సంబంధించి. ధన్యవాదాలు. నమస్తే అండి. పితృపక్షాలు ఏ విధంగా చేసుకోవాలి, చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఎవరు చేసుకోవాలి, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అంతేకాకుండా అమావాస్య, ఈ అమావాస్యకి ఎందుకు ఇంతటి ప్రత్యేకత, ఈ విషయాలన్నీ కూడా వీడియోల ద్వారా తెలుసుకున్నాం కదా. తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు డైరెక్ట్గా రఘుప్రియ గారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.